ఒక సెక్షన్ ఆఫ్ మీడియాకు తల్లి లేదు, చెల్లి లేదు, అక్క లేదు, మామ లేదు, భార్య లేదు, ఎవ్వరూ లేదు. ప్రతి ఒక్కరిని నీచ రాజకీయానికి ఏ స్థాయికైనా వాడుకోవడం, ఎదుటి వాళ్ళను ఎంత నీచ స్థాయికైనా ఎదుటి వాళ్ళ మీద ప్రచారం చేయడం. ఒక సెక్షన్ ఆఫ్ మీడియాకు అసలు వాళ్ళ పనే అది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ భార్య గారు, వాళ్ళ కూతుర్లు, రకరకాల వాళ్ళ మీద కథనాలు, ఇంకో బిడ్డకు తండ్రి ఎవరు అని ఎంత జుగుప్సాకరము అంటే అసలు మనం డిఫైన్ చేయలేము. అండ్ అదేవిధంగా కొన్ని నెలల నుంచి, కొన్ని రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద కూడా ఇలాంటి పాపతే కామారావు అని, డ్రాబారావు అని, హోటల్లో అదే అని, ఇదని రకరకాల చెత్త చెదారం. ఇంకో మరో ఛానల్ 10 అడుగులు ముందుకెళ్ళి, 10 అడుగులు కాదు, ముందుకెళ్ళి కాదు, నీచమైన స్థాయికి దిగజారిపోయి ఎలాంటి హెడ్డింగ్స్ పెట్టి వార్తలు రాశారో చూసాం. వాళ్ళ అభిమానులకు కోపం వచ్చింది, వెళ్ళి దాని మీద దాడి చేశారు. దాడి చేసి జస్ట్ బేసిక్సే, ఇళ్లలోకి వచ్చి దూరి చెప్పులతో కొడతాము అంటున్నారు వాళ్ళు. మీ కథ ఏదైనా ఉంటే ఆంధ్రాలో చూసుకోండి, ఇక్కడికి వచ్చి పిచ్చి పిచ్చిగా వాగితే ఈ సమాజాన్ని, ఈ సంప్రదాయాన్ని, సంస్కృతిని, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తామంటే మేము ఊరుకోం. ఇప్పుడు ఆఫీస్ మీద రాళ్ళు పడ్డాయేమో, ఇళ్ళలో దూరి చెప్పులతో కొడతామంటూ ఉన్నారు. నిజం చెప్పాలి అంటే హైదరాబాద్లోనే స్టూడియోలు ఉన్నాయి. మరో 3 సంవత్సరాల్లో ఎన్నికలు వస్తాయి. ఎంతలేనా రాక తప్పదు కదా, మరో 3 సంవత్సరాలు. సో ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం విషయం కూడా 3 సంవత్సరాలు ఆ పరిస్థితి ఏంటో తెలియదు. తెలంగాణలో ఉన్న నాయకత్వం కూడా మరి ఇప్పటికే ప్రభుత్వం వ్యతిరేకత ఎదుర్కొంటుంది అని చెప్పైతే వార్తలు వస్తూ ఉన్నాయి. మళ్ళీ ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మరి హైదరాబాద్లో స్టూడియోలు ఉన్నాయి, జగన్ మీద విషయం నింపుతూనే ఉన్నాం. మరి ఇక్కడ వీళ్ళ అధికారంలోకి వస్తే మళ్ళీ మన పరిస్థితి ఏముంటుందో అని భయపడ్డారేమో. కానీ ఈ దాడి చేయించుకున్న ఛానల్ కాదు, మిగిలిన ఛానల్స్ కూడా కేటీఆర్ గారి మీద ఎవరెవరైతే చెత్త హెడ్డింగ్స్ పెట్టారో వాళ్ళందరూ ఆ తమ్మనేల్స్ మార్చేస్తున్నారు, ఆ వీడియోలు ప్రైవేట్లో పెడుతూ ఉన్నారు, చెత్త తమ్మనేల్స్ మారుతున్నారు. పెద్ద ఛానల్సే ఆ వీడియోలు ప్రైవేట్లో పెడుతూ ఉన్నారు. వాళ్ళు ప్రైవేట్లో పెట్టిన వీడియోలు తమ్మనేల్స్ మారుతున్నవి నాడు నేడు కింద ముందు తర్వాత అని. మరికొందరు బీఆర్ఎస్ అభిమానులు అయితే బడితే పోసేక ముందు, బడితే పోసే తర్వాత అని చెప్పి హెడ్డింగ్స్ పెట్టి సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. మిగతా ఛానల్స్ అయినా ప్రైవేట్లో పెడుతూ ఉన్నాయి, తమ్మనేల్స్ మారుతున్నాయి. ఇప్పుడు మార్చాల్సిన తమ్మనేల్సే కాదు, మీ బ్రెయిన్లలో ఉన్న నీచం ఏదైతే ఉందో చెత్త పినాయిలతో కడగండి. ఫస్ట్ జర్నలిజం అంటే రవ్వంతన గౌరవం ఉండే విధంగా ప్రవర్తించండి రయ్యా. ఫస్ట్ మీరు తమ్మనేల్స్ మార్చడం కాదు, రవ్వంతైనా ప్రదర్శించండి, మారండి కొంచెమైనా. ఫస్ట్ ఆ చెత్త వాళ్ళందరినీ ఆ ఛానల్స్లో నింపుకొని నోటికి ఏదైతే మాట్లాడే వాళ్ళను, 5 పైసలు సబ్జెక్ట్ లేని వాళ్ళను పక్కన పెట్టి కాసింత 10 పైసల సబ్జెక్టులోనైనా పెట్టుకొని కాసింత మంచి చర్చలు పెట్టి మంచి వార్తలు ప్రసారం చేసి సమాజానికి కాసింత బాధ్యత నేర్పించండి అయ్య. ఫస్ట్ ఆ పని చేయండి మీరు. తమ్మనేల్స్ మార్చడం, వీడియోలు ప్రైవేట్లో పెట్టడం. ఫస్ట్ కాసింత మీరు ఇంటర్నల్గా సమావేశాన్ని పెట్టుకొని జనాలు ఉంచుతున్నారు, మారదామని చెప్పిన మారుకొని మోటివేషన్, రోజు మనం మారాలి, ఇంతకు ముందులో వద్దు అని చెప్పి పొద్దున పిడికిలు బిగించి గట్టిగా నినదించి ఆ తర్వాత డ్యూటీలో చేయాలి. రబ్బా అంత చెత్త చెదారం చూడలేకున్నాం నిజంగా రోజు.